టాలీవుడ్ నిర్మాతల ఇళ్లలో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దిల్ రాజు నివాసంతో పాటు కార్యాలయాల్లో దాదాపు 50 గంటలుగా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. నిర్మాత నెక్కటి శ్రీధర్ నివాసంతో పాటు ఇటీవల విడుదలైన భారీ బడ్జెట్ సినిమాల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. పలు సినీ సంస్థలకు ఫైనాన్స్ చేస్తున్న వారి నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్ ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ అధికారులు పత్రాలు పరిశీలిస్తున్నారు. సుకుమార్ ను ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చి సోదాలు చేస్తుండడం సంచలనంగా మారింది. సుకుమార్ ఇంట్లో భారీగా డబ్బుల కట్టలు, సంచుల్లో డాక్యుమెంట్స్ బయటపడ్డాయని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మూడో రోజు మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులతో పాటు పుష్ప 2కి డైరెక్టర్ గా ప్రాతినిధ్యం వహించినటువంటి సుకుమార్ ఇంటిపై కూడా కంటిన్యూగా ఈ రైడ్స్ సాగుతా ఉన్నాయి. నిన్న ఈ రోజు సుకుమార్ ఇంట్లో, మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకుల ఇంట్లో సంచుల కొద్ది డబ్బులు లభించినట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా లెక్కించేందుకు ఐటీ అధికారులు కౌంటింగ్ మిషన్స్ ని తీసుకొచ్చి ఆ కౌంటింగ్ మిషన్స్ ద్వారా ఈ 3 చోట్ల ఈ డబ్బులని లెక్కిస్తున్నట్టుగా తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ కి కార్యాలయంలో ఎర్నేని నవీన్, మరో నిర్వాహకుడు అయినటువంటి ఈ ఇద్దరు ఇళ్లలో, ఇటు పుష్ప 2కి డైరెక్టర్ గా ఉన్నటువంటి సుకుమార్ ఇళ్లలో, 3 ఇళ్లలో కూడా సంచుల కొద్ది, కట్టల కొద్ది డబ్బులు లభించడంతో అవన్నీ లెక్కించడానికి కౌంటింగ్ మిషన్లన్నీ కూడా తీసుకుని లెక్కించి ఆ డబ్బులన్నీ కూడా గోన సంచుల్లో వేసుకొని ఐటీ అధికారులు వాటన్నిటిని కూడా సీజ్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇదంతా కూడా పుష్ప 2కు వచ్చినటువంటి డబ్బులు అన్ని కూడా వీళ్ళు ఇంట్లో కరెన్సీ రూపంలో ఐటీ పరిధిలోకి రాకుండా, ఇవన్నీ కూడా ఐటీ సక్రమంగా పే చేయకుండా వచ్చినటువంటి హవాలా క్యాష్ ద్వారా ఇవన్నీ కూడా డబ్బులు కొన్ని ఇంట్లో పెట్టడము, కొన్ని వచ్చినటువంటి ఈ ప్రాఫిట్ అంతతో కూడా వివిధ చోట్ల కోట్లాది రూపాయల వీళ్ళు భూములను కొనుగోలు చేశారు. ఫామ్ హౌస్లు, రిసార్ట్లు, విలువైనటువంటి బంగారం, గోల్డ్, డైమండ్స్ అన్నిటిని కూడా వీళ్ళు క్యారీ చేసి కొన్ని లాకర్ లో భద్రపరచడము, కొన్ని ఇంట్లో పెట్టుకోవడము. ఇప్పటి వరకు 3 రోజులు జరిపినటువంటి ఈ పోలీసుల ఐటీ అధికారుల సోదాల్లో దిల్ రాజుకు మించి సుకుమార్ ఇంట్లో అంతకు మించి రెట్టింపు డబ్బులు పట్టుబట్టడము, ఆ డబ్బులన్నీ కూడా అధికారులు లెక్కించేందుకు సమయం సరిపోకపోవడంతో ఈ 3 రోజుల పాటు సుకుమార్ ఇంట్లోనే ఈ సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ రోజు కూడా సోదాలు కంటిన్యూ అయ్యి రేపు 4వ రోజు కూడా ఐటీ రైడ్స్ ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడ చూసినా సుకుమార్ ఇంట్లో హాల్లో, కిచెన్ లో, బెడ్రూమ్ లో, లివింగ్ రూమ్ లో, బాల్కనీలో ప్రత్యేక పెట్టెలను ఏర్పాటు చేసి ఆ పెట్టెలలో ఈ లిక్విడ్ క్యాష్ ని క్యారీ చేసి ఎవరికి కనిపెట్టకుండా ఆ డబ్బులన్నీ కూడా సోఫా కింద కొన్ని, బెడ్ కొన్ని, టీవీ వెనక భాగంలో కొన్ని, బెడ్రూమ్ లో టీవీ అమర్చుకొని ఆ టీవీ వెనక భాగంలో ఒక ప్రత్యేకమైనటువంటి లాకర్ ఏర్పాటు చేసుకుని దాంతో సుకుమార్ డబ్బులను ఏర్పాటు చేసినట్టుగా కూడా ఐటీ గుర్తించి అవన్నీ కూడా కుల్లగొట్టి ఆ డబ్బులన్నీ కూడా వెనక్కి తీసినట్టుగా తెలుస్తుంది. కోట్లాది రూపాయలుగా సుకుమార్ ఇంట్లో పట్టుబడడంపై చూస్తూ ఉంటుంటే పుష్ప 2 వీరు చెప్పిన విధంగానే 2,000 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చిందనే దానిపై కూడా ఐటీ అధికారులకు కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. మొత్తం పుష్ప సినిమాలో ఎవరెవరు పార్ట్నర్స్ గా ఉన్నారు, ఎవరెవరు పెట్టుబడిదారులు ఉన్నారు, పుష్ప 2కి ఎంత పెట్టుబడి జరిగింది, ఎంత డబ్బులతో ఈ సినిమా ప్రాజెక్టు స్టార్ట్ అయింది, వీరికి వచ్చినటువంటి రెవెన్యూ అంతా, ప్రాఫిట్ ఎంత, దాంట్లో సుకుమార్ వాటా ఎంత, సుకుమార్ ఇంట్లోనే కోట్లాది రూపాయలుగా డబ్బులు దొరికాయంటే పుష్ప 2 సంబంధించినటువంటి పార్ట్నర్స్ అందరి ఇళ్లలో కూడా సోదాలు చేస్తే కనీసం ఒక ప్రభుత్వం నడిపించేటువంటి డబ్బు ఖజానా వీరి దగ్గర ఉన్నట్టుగా కూడా ఐటీ అధికారులకు ఇంకొన్ని అనుమానాలు ఉన్నాయి. స్పందన రైట్ అండి. ఇంకా ఎన్ని రోజుల పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉంది రవితేజ? ఇది 3వ రోజు, రేపు 4వ రోజు కూడా ఈ రైడ్స్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇంకా సోదాలు జరుపుతున్న కొద్దీ ఆ డబ్బులు కట్టలు ఇంకా దొరుకుతూనే ఉన్నాయి కాబట్టి సుకుమార్కి ఇంకా అనేక బినామీ పేర్లతో ఈ డబ్బులని దాచిపెట్టడము, అనేక చోట్ల తనకు ఆస్తులు ఉన్నట్టుగా గుర్తించడము, తమ సన్నిహితుల్లో కొంతమందికి ఈ ఆస్తుల కొన్ని వాటాలు ఉండడము, అనేక కంపెనీలలో ఇతను ఉండడము, శివారు ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేయడము, ఫ్లాట్స్ ఎక్కువగా కలిగి ఉండడము, ఇండివిజువల్ విలువాస్ ఎక్కువగా ఉండడము, ఫామ్ హౌస్, రిసార్ట్లు ఇలాంటివి సుకుమార్ భార్య పేరు పైన, సుకుమార్ పైన విపరీతంగా ఉన్నాయంటూ కూడా ఈ 3 రోజులు జరిపినటువంటి సోదాల్లో ఐటీ అధికారులు ఇవన్నీ కూడా గుర్తించి వాటి లెక్కలన్నీ కూడా బయటికి తీస్తా ఉన్నారు. 2022-23లో సుకుమార్ తనపై ఐటీకి సంబంధించినటువంటి రిటర్న్స్ పే చేసినటువంటి పూర్తి వివరాలు 2025 వచ్చేసరికి అతని ఆదాయం ఎలా రెట్టింపైంది, సినిమా సందర్భంగా వచ్చినటువంటి పుష్ప కలెక్షన్సే
సుకుమార్ కి ఈ రోజు ఇంత ప్రాఫిట్ తెచ్చిపెట్టింది అనే దానిపై కూడా ఐటీ అధికారులు గుర్తించి పుష్ప 2 ద్వారా వచ్చినటువంటి డబ్బులన్నిటిని కూడా ఐటీ అధికారులు స్వాధీనపరుచుకొని వాటిని సీజ్ చేసి అది ఐటీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేపట్టనున్నారు. సుకుమార్ కి మైత్రి మూవీ మేకర్స్ తో పాటు ఈ చిత్ర యూనిట్ లో ఎవరైతే ఐటీ పరిధిలోకి రాకుండా ఇన్ని రోజుల పాటు ఇల్లీగల్ గా ఈ డబ్బులన్నీ సంపాదించారో వాళ్ళందరికీ కూడా త్వరలో ఐటీ అధికారులు నోటీసులు ఇచ్చి కార్యాలయానికి పిలిపించి మరోసారి విచారించేటువంటి అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రత్నేష్.